శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు 4 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజెలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఆర్థికంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి పనిచేయడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతారు. కాని ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు అస్సలు వద్దు. ప్రమాదకర పనులకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే అవి ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు, కాబట్టి ఆర్థిక విషయాలలో మోసపోయే ప్రమాదం ఉంది. లావాదేవీలలో స్పష్టతను పెంచుకోండి. ప్రతి విషయాన్ని రాతపూర్వకంగా ఉంచుకోవడం శ్రేయస్కరం. వివేకంతో వ్యవహరించడం ద్వారా కొన్ని మార్గాలు తెరుచుకుంటాయి. కాని పెద్ద లాభాలు ఆశించడానికి ఇది సరైన రోజు కాదు. ఉన్నదాన్ని కాపాడుకోవడంపై మరియు ఖర్చులను నియంత్రించడంపై దృష్టి పెట్టండి. సేవారంగంలో ఆసక్తి పెరగడం వల్ల ఆ రంగం నుండి కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈరోజు పరిస్థితులు సవాలుగా ఉండటం వల్ల మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. పని ఒత్తిడి, ప్రత్యర్థుల నుండి వచ్చే పోటీ వంటివి మానసిక ఆందోళనకు కారణం కావచ్చు. ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలనే సూచన శారీరక గాయాలయ్యే అవకాశముందని హెచ్చరిస్తోంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పని సామర్థ్యం పెరిగినప్పటికీ మీ శరీరాన్ని మరియు మనసును ఎక్కువగా శ్రమకు గురిచేయకండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం వంటివి చేయడం చాలా అవసరం. ఉద్యోగస్తులు ఈరోజు కష్టపడితేనే ఫలితాలు పొందుతారు. మీ శ్రమ మరియు అంకితభావం మీకు గుర్తింపును తెచ్చిపెడతాయి. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. వృత్తి నైపుణ్యం మరియు పని నిర్వహణ మెరుగుపడతాయి. అయితే కార్యాలయంలో మీ ప్రత్యర్థులు లేదా సహజోగులు చురుకుగా ఉంటారు. వారు మీకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది. కాబట్టి మీ పనిలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి. సహజోగులతో మద్దతు కొనసాగుతుంది, కాని కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చర్చలలో సులభంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యక్తిగత విషయాలు పెండింగ్లో పడే అవకాశం ఉంది, ఎందుకంటే మీ దృష్టి అంతా వృత్తిపరమైన సవాళ్లపైనే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు సవాలుతో కూడుకున్నది. మీ ప్రత్యర్థులు మార్కెట్లో చురుకుగా ఉంటారు కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రమాదకర వ్యాపార నిర్ణయాలకు, రిస్కుతో కూడుకున్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు వద్దు. ప్రతి లావాదేవీలోనూ స్పష్టత ఉండేలా చూసుకోండి. ఒప్పందాలు మరియు పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శ్రద్ధ మరియు అంకితభావంతో వ్యాపారాన్ని నడపడం ద్వారా కొన్ని ఆశించిన ఫలితాలను పొందవచ్చు. భాగస్వాములు మరియు సహజోగులతో మద్దతు కొనసాగించడం ముఖ్యం. కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు వారి నేపథ్యాన్ని పూర్తిగా తెలుసుకోండి. విద్యార్థులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ శ్రమ, అంకితభావం మరియు పట్టుదల ద్వారానే మీరు ఆశించిన ఫలితాలను సాధించగలరు. వివేకంతో ఆలోచించడం ద్వారా చదువులో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కాని పరిస్థితులు సవాలుగా ఉండటం వల్ల ఏకాగ్రతకు భంగం కలగవచ్చు. ప్రమాదకర లేదా కొత్త పద్ధతులను ప్రయత్నించకుండా మీకు తెలిసిన పద్ధతుల్లోనే చదువుకోవడం మంచిది. ప్రత్యర్థులు అంటే పోటీ పరీక్షలలో మీతో పోటీపడేవారు చురుకుగా ఉంటారు, కాబట్టి మీరు మరింత కష్టపడాలి. లావాదేవీలలో స్పష్టత అవసరం, అంటే మీ చదువుకు సంబంధించిన ఫీజులు లేదా ఇతర చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది, ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. ఇది మీ శారీరక భద్రతకు మరియు ఆర్థిక స్థితికి రెండిటికీ వర్తిస్తుంది. రెండవది, ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు చూపించవద్దు మరియు ప్రతి విషయంలో స్పష్టత పాటించండి. మూడవది, మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు,
కాబట్టి పనిలో మరియు వ్యాపారంలో చాలా అప్రమత్తంగా ఉండండి. 4వది, కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు లేదా వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చర్చలు మరియు సంభాషణలలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వృత్తి జీవితంలోని సవాళ్ల కారణంగా వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలు పెండింగ్లో పడే అవకాశం ఉంది. మీరు పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. ఇది కుటుంబ సభ్యులతో కొంత అపార్థానికి దారితీయవచ్చు. కాబట్టి పని మరియు కుటుంబ జీవితాల మధ్య సమతుల్యాన్ని సాధించడానికి ప్రయత్నించండి. మీ సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల మీకు మానసిక మద్దతు లభిస్తుంది. చర్చలలో సులభంగా ఉండటం కుటుంబంలో కూడా వర్తిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ఈరోజు స్పష్టత మరియు ప్రశాంతత అవసరం. పరిస్థితులు సవాలుగా ఉన్నప్పుడు మీ చిరాకును లేదా ఒత్తిడిని మీ భాగస్వామిపై చూపించే అవకాశం ఉంది. దీనిని నివారించాలి. సహజోగులతో మద్దతు లభించినట్లే మీ జీవిత భాగస్వామిని కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైన సహచరుడిగా భావించి వారి మద్దతును కోరండి. చర్చలలో సులభంగా ఉండండి మరియు వారి అభిప్రాయాలను గౌరవించండి. ఆర్థిక లావాదేవీల గురించి వారితో చర్చించడం మంచిది. ప్రేమలో ఉన్నవారు ఈరోజు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. పని ఒత్తిడి మీ ప్రేమ సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోండి. మీ భాగస్వామితో చర్చలు జరిపేటప్పుడు సులభంగా మరియు ఓపిగ్గా ఉండండి. అవివాహితులైన వారు నూతన వ్యక్తులను కలిసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే త్వరగా ఎవరినీ నమ్మడానికి ఇది సరైన రోజు కాదు. సంబంధాలలో స్పష్టతను పెంచుకోవడం మరియు ఎలాంటి అపార్థాలకు తావివ్వకుండా చూసుకోవడం చాలా అవసరం. కష్టపడి పనిచేయడం ద్వారా ఫలితాలు వస్తాయి అన్న సూత్రం సంబంధాలను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా వర్తిస్తుంది. మీరు ఎంతగానో నమ్మిన స్నేహితులే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. దీనివల్ల మీరు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఇలాంటి సమయంలో ఒంటరిగా బాధపడకుండా మీకు అత్యంత సన్నిహితులైన వారితో మీ భావాలను పంచుకోవడం మంచిది. వృత్తిపరంగా మీ వినూత్న ఆలోచనలకు ఆమోదం లభించడానికి కొంత సమయం పట్టవచ్చు. మీ బృందంలోని వారు మీ ఆలోచనా విధానాన్ని వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. ఓపికతో మీ ప్రణాళికను వివరించడానికి ప్రయత్నించండి. సాంకేతిక పరికరాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డేటా నష్టం లేదా సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ వంటి వాటికి ఈరోజు దూరంగా ఉండటం ఉత్తమం. సామాజిక కార్యక్రమాల కోసం లేదా స్నేహితుల కోసం అనుకున్నదానికన్నా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సంబంధాలలో మీరు మీ భాగస్వామితో చాలా తార్కికంగా, మేధోపరంగా మాట్లాడతారు, కాని వారు మీ నుండి కొంత భావోద్వేగపూరితమైన స్పందనను కోరుతారు. మీ ప్రేమను మాటల రూపంలో వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం అవసరం. మీ ఆరోగ్యం విషయానికొస్తే కాళ్ళు, చీలమండ్ల నొప్పులు, అలాగే నరాల బలహీనత, ఆందోళన వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం వంటివి చేయడం చాలా అవసరం. ఈరోజు మీకు శివారాధన చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మీలోని ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వాటిని గౌరవించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.